పార్వతీదేవి ఏం చేసిందో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. క్షీరసాగర మదనం సమయంలో పుట్టిన ఆలాహలం లోకాలను నాశనం చేస్తుంటే ఆ బోళాశంకరుడు లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని మింగేశారు. పార్వతీదేవి ఆ విషాన్ని కంఠంలోనే ఆపేసిస్తూ ఆ విషపు వేడికి శివుని శరీరం నీలంగా మారిపోయింది. ఆ మంటను భరించడం మహాదేవునికి కూడా కష్టమైపోయింది. ఆయన దేహం అగ్నిగుండంలా మారిపోయింది. ఆ సమయంలో శివుని వేదనను చూసి కైలాసం మునిగిపోయింది. తారాదేవి ఆవిర్భావం మాతృత్వపు విజయం. శివుని బాధను చూడలేక పార్వతీదేవి తారాదేవిగా అవతరించి ఆమె రూపం మహాకాళిగా ఉన్న హృదయం మాత్రం మాతృత్వంతో నిండిపోయి ఆమె శివుడిని ఒక పసిబిడ్డగా మార్చి తన ఒడిలో తీసుకుని స్తన్యపానం ఇచ్చింది. ఆ తల్లి పాలు తాగిన వెంటనే శివుని దేహంలో విషాన్ని చల్లారుతుంది. మాతృత్వం ముందు విషం కూడా ఓడిపోయింది. అలా శివుని ప్రాణాలను లోకాలను కాపాడింది కాబట్టి ఆమెని తారిణి అని పిలుస్తారు. తారాదేవి అంటే ఆకాశంలో మెరిసే నక్షత్రం అని కూడా అర్థం. చీకటిలో దారి చూపే నక్షత్రంలా ఈమె భక్తులను కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. ఆమె చేతిలో ఉన్న కత్తెర మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని కత్తిరించి మోక్షాన్ని ఇస్తుంది. అనంతమైన జ్ఞానానికి ప్రతీక. అందుకే వశిష్ఠ మహర్షి వంటి గొప్ప మునులు కూడా ఈమెను ఆరాధించి సిద్ధులు పొందారు. ఆపదలో ఉన్నప్పుడు తారా అని పిలిస్తే ఆ తల్లి పరుగున వచ్చి మనల్ని రక్షిస్తుంది.